ఇతని పేరు బ్రదర్ ఇమ్రాన్ ఆలీ. యూట్యూబర్. ఇస్లాం గురించి ప్రచారం చేస్తూ ఉంటూ కాస్త బైబిల్ను కూడా వక్రీకరించి మాట్లాడతారు. ఇతనికి నేను ఫోన్ కాల్ చేశాను. రెండవసారి లిఫ్ట్ చేశాడు. నా పేరు చెప్పిన తర్వాత ఇంకా మరలా కట్ చేశాడు. సుమారు 7 సార్లు రకరకాల సమయాల్లో కాల్ చేశాను. దాదాపు వారం సమయం పట్టింది నాకు. అయినప్పటికీ నాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. బహుశా చాలా నెలల క్రితం ఇతనితో వాట్సాప్ సంభాషణ చేయడం జరిగింది. కాబట్టి ఇతనికి నా గురించి అర్థమైపోయింది కాబట్టి నాతో చర్చకు సాహసం చేయలేదని నేను అనుకుంటున్నాను. హలో 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 సార్, నమస్తే అండి. ఆలీ గారా మాట్లాడేది? ఇమ్రాన్ ఆలీ గారా? మీరెవరండి? నా పేరు ప్రక్షాల్ అండి. హలో 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 ఇమ్రాన్ ఆలీ గారా మాట్లాడేది? మరొకరు ఇతని పేరు రజాక్ గారు ఉంటారు. ఒక ముస్లిం పార్టీ అతను. చాలా మంచి వ్యక్తి. పార్టీకి సంబంధించిన వ్యక్తి. చాలా పద్ధతిగా మాట్లాడతారు. ముస్లిం మీడియాకి సంబంధించిన వ్యక్తి. ఇతనితో కూడా నేను మాట్లాడి మరి ఈయన ద్వారా అవకాశం ఉంటుందని ప్రయత్నం చేశాను. ఒకసారి ఆ సంభాషణ మీరు కూడా వినండి. హలో హలో చెప్పండి సార్, నమస్తే అండి. బాగున్నారా సార్? బాగున్నాం సార్. మీరు? దేవుని కృపలో బాగున్నాం సార్. సార్, ఒక చిన్న హెల్ప్ కావాలండి. చెప్పండి సార్. మనకి ఇమ్రాన్ ఆలీ గారు ఉన్నారు కదా, యూట్యూబ్ ఛానల్లో ఉన్నారు. ఇమ్రాన్ ఆలీ గారు. ఇమ్రాన్ అలీ. అవును సార్. చాలా మంది ఉన్నారు ఇమ్రాన్ అలీ. ఓకే సార్, వీలైతే ఒకసారి నేను వీడియో పంపిస్తాను అయింది. ఓకే, అది ఆ బ్రదరు వీడియో కాస్త చెప్పండి, కొంచెం చెప్పండి. నేను ఐడెంటిఫై. ఇది మన నిన్న మొన్న మరి ఆ మహమ్మద్ గారు బైబిల్లో ఉన్నారు అని చెప్పేసి ఆయన ఒక వీడియో చేశారు. నేను దాని గురించి సిరాజ్ గారి శిష్యుడేమో అండి. అవునా సార్? నేనైతే ఫోన్ చేశాను సార్ నేను ఇమ్రాన్ గారికి. అదే కోట్ వేసుకొని ఉంటారు కదా. నేను ఫోన్ లిఫ్ట్ చేశారు కానీ ఆయన తర్వాత నా పేరు చెప్పిన తర్వాత ఆయన కాల్ కట్ చేశారు. మాట్లాడలా. వాట్సాప్ లో కూడా మెసేజ్ పెట్టాను. సార్ ఒకసారి మాట్లాడాలి సార్ దీని గురించి వివరంగా. అంటే నేను చెప్పాను కదా సార్ మీకు, నేను హిందూయిజం నుంచి కన్వర్ట్ అయిన క్రిస్టియన్ కదా. అవును. ఇప్పుడు మరి సిరాజ్ గారు, ఆలీ గారు కూడా చెప్పింది కొంచెం నేను దాన్ని తెలుసుకోవాలని ఆశపడతా ఉంటా కదా. ఓకే. అంటే ప్రేమపూర్వకంగా విషయాన్ని మనం అవగాహన చేసుకున్నప్పుడే కదా మరి సత్య మార్గంలో మనం ఎవరైనా సరే ఉండగలిగేది. నాది విజయవాడ సార్. నాది విజయవాడ. ఒకవేళ అవకాశం ఉంటే నేనే వెళ్ళి డైరెక్ట్ గా మరి ఇమ్రాన్ ఆలీ గారిని కలిసి అది అక్కడ వాక్య పరిశీలన, మరి ఆయన చెప్పేది అంతవరకు వాస్తవం అనేది పరిశీలన చేయడం కోసం స్నేహపూర్వకంగా. ఇమ్రాన్ అలీ అంటే నాకు తెలిసి ఆయన సిరాజ్ వాళ్ళ టీం అనుకుంటాను. సూట్ వేసుకొని చెప్తూ ఉంటాడు కదా ఆయన. అవును సార్, అవును. ఒక్కొక్క క్లిప్ గా ఒక్కొక్క సెంటెన్స్ ఒక్కొక్కసారి చెప్తూ ఉంటాడు ఆయన. అవును సార్. ఆల్రెడీ ఇంతకు ముందు ఏం జరిగిందంటే సార్, ఆయన ఎప్పుడో ఒక 3 నెలలు 4 నెలల క్రితం ఆయన చేసిన వీడియోకి నేను జవాబు ఇచ్చాను కూడా. ఆయన వాట్సాప్ లో స్పందించారు. వాట్సాప్ లో స్పందించి మహమ్మద్ అనే పేరు ఎక్కడెక్కడ ఉందనేది ఇన్ఫర్మేషన్ నాకు వాట్సాప్ లో సెండ్ చేశారు. నేను దాన్ని స్టడీ చేసిన తర్వాత సార్ ఇలా మీరు పొరపాటున అర్థం చేసుకున్నారని చెప్పి నేను జవాబు కూడా చెప్పా. ఆ తర్వాత ఆయన రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా సరేలే ఆయనకు అర్థమై ఉంటదిలే అని చెప్పి నేను లైట్ తీసుకున్నాను. ఇంకా నార్మల్ అయిపోయింది కదా, ఎందుకంటే మనకు టాలీ అయిపోయింది అక్కడ విషయము. అయితే మరలా నిన్న రీసెంట్ గా మరలా అప్లోడ్ చేశారు దానికి సంబంధించింది. ఇప్పుడు టైటిల్స్ మార్చారు కొంచెం. ఇప్పుడు టైటిల్స్ మార్చిన సబ్జెక్ట్ అదే కదా. సరే సార్, వీళ్ళు మాక్సిమం ఎట్లా అంటే ఒక బుక్, ఒక పాంప్లెట్, లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా స్టడీ చేసి రాసింటారు కదా, ఆ యొక్క లిటరేచర్ ని వీళ్ళు మాక్సిమం ఏం చేస్తారంటే దాన్ని వీడియో రూపంలో వీళ్ళ ద్వారా చెప్పి పోస్ట్ చేస్తారు అనమాట. ఇంకా దాని డిఫెన్స్ లో మీరు మాట్లాడతాము అని చెప్తే అంత మాక్సిమం నాలెడ్జ్ ఉండదని నేను అనుకుంటున్నాను. ఓకే సార్. నేను కూడా ఏమంటే ఏదైతే ఇస్లామిక్ లిటరేచర్ ఉందో దాన్ని వీడియోస్ లో, పోస్టర్స్ లో కన్వర్ట్ చేస్తూ ఉంటా. ఇప్పుడు అది ఇన్ డెప్త్ డిస్కషన్ చేయండి అని చెప్తే నేను చేయలేను. ఓకే సార్. ఆ విధంగా వాళ్ళు ఉండి ఉంటారు అని చెప్పి నేను మీకు చెప్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ నిజంగా మీరు తెలుసుకోవాలనుకుంటే మన దగ్గర వేరే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ద్వారా కూడా మీకు అంటే కొంచెం ఒక షార్ట్ కాకుండా కొంచెం లాంగ్ టైం కన్వర్జేషన్ జరుగుతుంది. నేర్చుకోవడము, నేర్పించుకోవడము,
దాని తర్వాత తెలుసుకోవడము, తెలియజేయడం అనేది జరుగుతుంది సార్. అది ఆయన ద్వారానే మీకు ఆన్సర్ కావాలంటే మీరు ట్రై చేయండి. లేదండి నాకు ఇది డౌట్ ఉంది, దీని గురించి ఎవరి దగ్గర మీరు చెప్పిస్తారా అన్నాగా నేను వేరే వాళ్ళని కూడా అరేంజ్ చేపిస్తాను. అట్లా సాధ్యమైనంత వరకు ఒకసారి ఆయన కాంటాక్ట్ లో తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి సార్. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే కాంటాక్ట్ చేయలేదండి. ఒకసారి మీకు ఏదైనా అవకాశం ఉందని జస్ట్ చెక్ చేయండి సార్. ఎందుకంటే ఎంతో మంది నెంబర్ మీకు కనపడింది కదా, అవునవును, అలాగే నాకు కూడా కనపడుతుంది. అట్లా కాంటాక్ట్ అవ్వాల్సిందే మనం. సరే సార్, ఒకసారి అంటే ఇప్పుడు మీరు ఒకటి కాబట్టి ఒకసారి మీరు ట్రై చేయండి. ఎందుకంటే ఒక వ్యక్తి ద్వారా ఎంతో మంది ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన సామర్థ్యం ఉన్నప్పుడు ఆ వ్యక్తి ద్వారానే కదా సార్ మిగిలిన సత్యం కూడా బయటకు వెళ్ళాలి. మనం ఏదైనా సరే ధర్మం విషయంలో మనకి కరెక్ట్ గా తెలిస్తేనే కదా మనం బోధించాలి. మనకి తెలియని ధర్మాన్ని గురించి బోధించినప్పుడు అది అసత్యం అవుతుంది. అప్పుడు దేవుడు మనకు తీర్పు తీరుస్తాడుగా, అది కరెక్ట్ కాదని మనం తెలుసుకోవాలి, దాన్ని మనం చెప్పాలి. అదే సార్, అనేది ప్రచారం చేయకూడదు, మనం తెలుసుకుని తర్వాత కదా చెప్పాలి. అదే సార్, నేను అదే ఉద్దేశం సార్. ఇప్పుడు నాకు బ్రదర్ అంటే మరి నాకు పెద్దగా పర్సనల్ గా ఏ పరిచయం లేదు కాబట్టి నాకు కోరిక ఒకటే, ఏదైనా సరే తెలుసుకునే మనం చెప్పాలన్న ఉద్దేశంతోనే నేను ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఆయన నంబర్ మీకు ఒకసారి నేను మెసేజ్ పెడతాను సార్, ట్రై చేయండి ఒకసారి, మీకు అవైలబుల్ కనుకుంటే. మీరు ఏ విధంగా ఆయన వాట్సాప్ లో కాంటాక్ట్ అయ్యి మీకు రిప్లై ఇచ్చిందో ఆ మేరకు కాంటాక్ట్ కూడా నాకు ఆయనతో లేదండి మామూలుగా. ఓకే సార్, నేను ఆయన వీడియోస్ అయితే చూశాను, నేను ఆయనే అని అనుకుంటున్నారు. మీరు ఏమైనా లింక్ షేర్ చేస్తే నేను చెప్పింది నేను అనుకునేది ఒకటే లేదా చూస్తాను. షూర్ సార్, నేనేమంటున్నానంటే మీరేమన్నా తెలుసుకోవాలనుకున్నా కానీ, ఏమైనా అపోజ్ చేసి డిస్కషన్ చేయాలనుకున్నా కానీ ఒక శాంతియుత మనస్తత్వంతో మేము వేరే వాళ్ళు అయితే ఉంటారు కదా ఎక్స్పర్ట్స్, వాళ్ళ దగ్గర అరేంజ్మెంట్ చేపిస్తాను. నేను దాన్ని అంగీకరిస్తున్నాను. కానీ ఆల్రెడీ వేరే విధంగా చెడు మరి ప్రజల్లోకి వెళ్తే దాన్ని మరి రికవర్ చేసుకోవడం కష్టం కదా. అంటే 90% ఆయన అయితేనే బాగుంటుందని నా ఉద్దేశము. ఒకవేళ ఆయన మనకు ఇప్పుడు నేనంటే వేరే వ్యక్తిని సార్, ఓకే, కనీసం మీకన్నా ఆయన స్పందించి ఏదో ఒక రీజన్ మీకు చెప్పాలి కదా సార్, నాకు టైం లేదనో లేకపోతే నాకు కుదరదనో లేదంటే నెల తర్వాత లేకపోతే 2 నెలల తర్వాత ఆయన ఎప్పుడు టైం ఇచ్చినా పర్వాలా. నేను మీ క్లారిటీ ఇచ్చాను కదా ఒక విషయం. అవును ఇచ్చారు, నాకు ఇచ్చారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఒప్పుకోవాలి ఆ విషయాన్ని. మీకు అంటే వాళ్ళు ఏదైతే ఈ లిటరేచర్ విషయం మీద కంప్లీట్ గా పరిశీలన చేసి ఉండకపోవచ్చు, ఆల్రెడీ చేసిన వాళ్ళు వీళ్ళు అలా కాపీ పేస్ట్ చేయడము చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఒక లిటరేచర్ ఒక పుస్తకం ఉంది, దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే వీడియో రూపంలో పోస్టర్స్ రూపంలో కన్వర్ట్ చేస్తారు. ఆ కన్ఫర్మేషన్ మనకు అతను చెప్పాలి సార్, ఇది నేను వేరే లిటరేచర్ నుంచి తీసుకున్నది. ఎందుకంటే ఆయన బుక్ పేరు కూడా చెప్పారు. కానీ మనం ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఏంటంటే అది కన్ఫర్మేషన్ గా మనం తెలుసుకునే చెప్పాలి. అది మన హుందాతనాన్ని బయట పెట్టింది కదా. ఆయన ఎప్పుడు టైం ఇచ్చినా పర్వాలా, ఒక వారం తర్వాత ఇచ్చినా పర్వాలేదు, 2 వారాల తర్వాత ఇచ్చినా పర్వాలేదు. ఆయన ఒకవేళ ఎక్కడికి రమ్మన్నా సార్ నేను వెళ్తాను, నా పరిస్థితిని చెక్ చేసుకుని నేను సహోదరుని కలిసి నేను మాట్లాడడానికి వెళ్తాను అన్నమాట. ఓకే ఓకే రైట్ అండి. అలాగే లింక్, ఆయన వీడియో లింక్, ఆయన నెంబర్ నాకు పంపించండి. షూర్ సార్. ఆయన డైరెక్ట్ గాను లేదంటే ఇండైరెక్ట్ గాను ఆయనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఇది పరిస్థితి అన్నట్టుగా మాట్లాడిపిస్తాను. షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మరి ఆయన అడిగినట్టుగానే నేను ఆ లింక్ పంపించాను, అతని నంబర్ కూడా పంపించాను. కానీ 2 రోజుల తర్వాత ఆయన ఏమని మెసేజ్ పెట్టారో మీరు కూడా గమనించండి. కాబట్టి ఇక్కడ కూడా చర్చ అనేది విఫలమైందని అర్థమవుతుంది. మరో వ్యక్తితో నేను మాట్లాడాను. ఇతను కూడా మరి మరొక ఇస్లాం పార్టీ అన్నమాట. మరి ఈ గ్రూప్లో చాలామంది ఉన్నారు కాబట్టి ఇతనితో నేను మాట్లాడిన సంభాషణ ఒకసారి వినండి. హలో హలో సార్, నమస్తే అండి. నా పేరు భారత్ ప్రక్షాల్ అండి. నమస్తే అండి, చెప్పండి. నేను పబ్లిక్ వాయిస్ డైలీ గ్రూప్లో ఉన్నాను కదా. ఓకే ఓకే ఓకే. అది ఎమర్జెన్సీ తప్పనిసరి పరిస్థితుల్లో మీకు కాల్ చేయాల్సి వచ్చింది. చెప్పండి సార్. యూట్యూబ్ ఛానల్లో ఇమ్రాన్ అలీ గారు అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు గమనించారు ఎప్పుడన్నా? లేదండి. అంటే చాలాసార్లు ట్రై చేస్తానండి అతనితో కాంటాక్ట్ అవ్వడానికి. అతని నంబరు ఉంది కానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఛానల్ ఇమ్రాన్ అలీ, బ్రదర్ ఇమ్రాన్ అలీ. అంటే సిరాజ్ గారితో పాటు వాళ్ళ శిష్యుడు అని చెప్పేసి అన్నారు నాకు మొన్న. మన పార్టీ మెయిన్ ఒక అతను ఉంటే అతను కాల్ చేసి చెప్పారనమాట, నేను ట్రై చేస్తానండి అతనితో మాట్లాడడానికి, కాదు ఎప్పుడు మాట్లాడలేదు అని చెప్పి అన్నారు. కానీ అతను కలవలేదని చెప్పేశారు.
అంటే ఫోన్ ఓకే, నంబర్ ఉంది, ఓకే. కానీ ఫోన్ నా పేరు చెప్పగానే ఫోన్ కట్ చేశారు. ఓకే ఓకే అంటే ఏం లేదు సార్, నేను హిందూ నుంచి కన్వర్ట్ అయ్యానండి. ఓకే ఇమ్రాన్ అలీ గారు 2-3 వీడియోస్ చేస్తే అది కూడా అది రాంగ్ గా ఉందన్నమాట. ఓకే ఓకే. నేనేంటంటే నేను ఎలాగో హిందూ నుంచి కన్వర్ట్ అయ్యాను కదా, ఏదన్నా మంచి చెడు ఉంటే ఎక్కడ కన్వర్ట్ అయ్యారు మీరు? నేను క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యానండి. క్రిస్టియానిటీ కన్వర్ట్ అయ్యారు. ఓకే ఇమ్రాన్ అలీ గారు క్రిస్టియానిటీ మీద వీడియోస్ చేస్తున్నారు. ఓకే అది కరెక్ట్ కాదు బ్రదర్ అని చెప్పేసి నాకు తెలుసు. కాదు ఇప్పుడు ఏంటంటే ఇద్దరం చర్చ చేసుకుంటే కదా, కలిసి కూర్చొని మాట్లాడుకుంటే కదా తెలిసేది ఏది నిజం ఏది అబద్ధం అనేది. ఆ, ఆ. ఆయనేమో ఏదో పుస్తకం ఫాలో అయిపోతారంట, అతను డిబేట్ చేయలేరండి అని చెప్పేసి వేరే బ్రదర్ అన్నారు నాతో. ఓకే కాకపోతే తెలియకుండా మాట్లాడడం అనేది అది మంచిది కాదు కదా, అది దేవుడు ఒప్పుకోడు కదా. సో మీకు ఒక్కసారి కనుక వీలైతే ఇమ్రాన్ అలీ బ్రదర్ ఇమ్రాన్ అలీ అని ఉంటది. ఇప్పుడు మనకైతే టచ్ లో ఎప్పుడు టచ్ లో లేము మనము. నేను ఒకసారి ఆయన నెంబర్ పంపించి ఆయన ఛానల్ లింక్ పంపిస్తా బ్రదర్ మీకు. ఓకే జస్ట్ అంటే మీకు ఆటోమేటిక్ గా మీ పేర్లు కనిపిస్తే వీళ్ళు మా వాళ్ళు అనుకుని ఫోన్ లిఫ్ట్ చేస్తారు కదా. ఓకే అప్పుడు మీరు పార్టీ తరఫున ఇలా కాల్ చేస్తే మన పార్టీ గ్రూప్ లో మరొక బ్రదర్ ఉంటారు, ఒకసారి ఆ డిస్కషన్ మీద కూర్చొని మాట్లాడుకోండి. కూర్చొని మాట్లాడుకుంటే ఏది నిజం అనేది ప్రజలకు కూడా తర్వాత చెప్పొచ్చు కదా మనం ధైర్యంగా. ఇప్పుడు రేపు పొద్దున అది నిజం అనుకోండి, నేను కూడా కన్వర్ట్ అవ్వచ్చు కదా. డైరెక్ట్ ఏం బ్రదర్? రాజు రెహమాన్ గారికి చేయండి డైరెక్ట్ అన్నారు, కానీ అతనికి కాంటాక్ట్ ఉందో లేదో నాకు తెలియదండి. ఒకసారి వాళ్ళు మాట్లాడండి, వాళ్ళు ఏమంటారు చూడండి. అసలు ఆయన అంటే నాలంటి నంబర్ తీస్తారో తీరో నాకు తెలియదు, అందుకే ఆయన నంబర్ నా దగ్గర లేదు. సిరాజ్ గారు ఏం లేదు, తీస్తారు అందరి నెంబర్ తీస్తారు అతను. అంటే సిరాజ్ గారి నంబర్ నా దగ్గర లేదు అందుకని. నేను పంపిస్తానండి, వేరే వాళ్ళతో అడిగి నేను పంపిస్తాను. సరే సార్, ఒకసారి నాకు మా మెసేజ్ పెట్టండి సార్, నేను కాల్ లేకపోతే చేస్తాను. అదే ఫీల్డ్ లో ఉన్నందుకు వాళ్ళు ఏమన్నా మీకు ఓకే కాంటాక్ట్ చేస్తారు. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ సార్. ఒకసారి నాకు సిరాజ్ గారి నంబర్ వచ్చింది. ఓకే ఓకే బ్రదర్, థ్యాంక్స్. నేను మెసేజ్ పెట్టాను, చాలా రోజులు వెయిట్ చేశాను, కానీ ఆయన రిప్లై ఇవ్వలేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఇక్కడ కూడా చర్చ విఫలం అని. అలాగే మరి మరొక గ్రూప్ ద్వారా మరి నజీర్ అహ్మద్ ఖాన్ గారికి నేను ఫోన్ చేశాను. ఇతను కూడా ఒక యూట్యూబరే. ఇతని వీడియోస్ అన్నీ కూడా ఎక్కువగా ఇస్లాం గురించి మాత్రమే ఉంటాయి, ఇంకా దేని గురించి టచ్ చేయరు. ఇతను నేను మాట్లాడడానికి మంచిగా మాట్లాడారు, చక్కగా అవకాశం ఇచ్చారు. కానీ చర్చ గురించి ఒకసారి మీరు కూడా వినండి ఏం మాట్లాడారు. హలో 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 నమస్తే అండి. హలో బ్రదర్ నమస్తే బ్రదర్. చెప్పండి, ఎవరు? నేను సత్యమార్గం గ్రూప్ లో ఉన్నాను. ఓకే. దాంట్లో అలీ గారు ఉన్నారు కదా, ఇమ్రాన్ అలీ గారు. ఇమ్రాన్ అలీ ఉన్నారా? ఓకే. ఈ యూట్యూబ్ లో వీడియోస్ చేస్తారు కదా ఆయన కూడా. నేను చాలా ట్రై చేస్తాను బ్రదర్. ఇమ్రాన్ అలీ గారు కొన్ని వీడియోస్ చేశారు, వాటి గురించి చర్చిద్దాం బ్రదర్. అంటే నేను హిందూయిజం లోంచి కన్వర్ట్ అయ్యాను, నేను క్రిస్టియానిటీగా. అచ్చా, ఓకే. సో ఆయన చేసిన వీడియోస్ గురించి కొంచెం క్లారిఫికేషన్ గురించి మాట్లాడడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఆయనేమో నా పేరు చెప్పిన తర్వాత ఆయన కాల్ కట్ చేసేసారు, తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. చాలా మందికి అడిగాను, వేరే వాళ్ళు ఏమన్నారంటే లేదండి వాళ్ళు ఒక లిటరేచర్ తో మాట్లాడతారు, మా గ్రూప్ లో అయితే వాళ్ళు లేరని చెప్పేసి కొంతమంది అన్నారు. సిరాజ్ గారికి ఫోన్ చేస్తున్నా, సిరాజ్ గారు కూడా లిఫ్ట్ చేయట్లేదు. సో ఈ అలాగో మనకు ఒక గ్రూప్ ఉంది కదా, దాంట్లో చెక్ చేస్తే అర్థమైంది. సో చూసి నేను అడ్మిన్ గా మీరు ఉన్నారు కదా, ఒకసారి నాకేమన్నా ఒకసారి ఇమ్రాన్ అలీ గారితో మాట్లాడడానికి అవకాశం ఏర్పాటు చేస్తారేమని ఫోన్ చేశా బ్రదర్. అయితే ఇమ్రాన్ అలీ గారుతో మాట్లాడేంత ఏముండదు, మీ క్వశ్చన్స్ ఏంటో చెప్తే నేనే క్లారిటీ ఇస్తాను. క్వశ్చన్స్ కాదు, ఇమ్రాన్ అలీ గారు 2 వీడియోస్ ఉన్నాయి యాక్చువల్లీ. ఒకటేమో బైబిల్లో మహమ్మద్ గారి గురించి, ఇంకోటేమో యేసుక్రీస్తు వారు మహమ్మద్ గారి గురించి చెప్పినట్టు. ఈ రెండు వీడియోస్ గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మాట్లాడుకుంటేనే కదా తెలిసేది. ఆయన ఏదైతే ప్రతిపాదించారో ఆ ప్రతిపాదన అనేది నా వ్యూలో కరెక్ట్ కాదని. సో ఆయన కనుక దాన్ని కరెక్ట్ వ్యూ అనేది ఆయనకి ఎలాగో తెలిస్తే అన్నారు కాబట్టి దాన్ని కనుక ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, అది అంగీకరించగలిగింది అయితే అప్పుడు నేను కూడా ఖురాన్ గురించి ఇంపార్టెన్స్ ఇస్తాను కదా. ఇప్పుడు నేను ఒక హిందువుని కాబట్టి నేను ఓపెన్ గా ఒప్పుకుంటున్నాను, నేను ఏదైతే విశ్వసించి నేను పుట్టిన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ కాదో నేను నమ్ముతున్నాను, ఒప్పుకున్నాను. ఇప్పుడు అలాగే ఖురాన్ లో ఇంకా అసలైన సత్యం గనక ఖురానే గనక అయితే అల్టిమేట్ గా నేను అంగీకరించడానికి ఇష్టపడతాను. అటువంటి వ్యక్తిని నేను.
అవును. అది ఒక్కసారి ఆయనతో మాట్లాడడానికి చాలా ప్రయత్నిస్తాను. ఇప్పుడు నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. నేను దానికి కౌంటర్ గా వీడియోస్ పెట్టేయగలను. కాకపోతే అవును. కౌంటర్ వీడియోలు అనేది సమాధానాన్ని ఏర్పాటు చెయ్యవు. కాదు అవును 100% అది. ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో అనేది ప్రజలకు చెప్పే విధంగా ముందు మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడే కదా ప్రజలకు చెప్పాల్సింది. ఇప్పుడు ఒకవేళ అవును. ఆయన చెప్పింది నిజమే అనుకోండి, అది నేను అంగీకరించి నా ద్వారా నా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అంగీకరించారనుకోండి, అది దేవుడికి మహిమే కదా. అవును 100%. అలా కాకుండా ఆయన గనక ప్రకటించింది గనక తప్పు అనుకోండి, ఒకవేళ ఇప్పుడు అది అల్లా కూడా ఒప్పుకోడు కదా, అది గనక తప్పు అయితే. అవునవును. అబద్ధాన్ని ప్రచారం చేసి అల్లాని నమ్ముకోండి అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. లేదు లేదు లేదు. అదే అందువల్ల నేను ప్రేమపూర్వకమైన చర్చ చేయడానికి అనమాట. నేనేమి పెద్ద వేరే వ్యక్తిని ఏం కాదు. నేను జస్ట్ సత్యాన్వేషణ అనమాట. ఆ ఉద్దేశంతోనే నేను ఇమ్రాన్ అలీ గారితో మాట్లాడదాం ప్రయత్నం చేస్తున్నాను. ఇదేంటంటే డేస్ పెరిగిపోతున్నాయి, ఇంకా ఆయన వీడియోలు చేసుకుంటూనే వెళ్ళిపోతున్నారు, కానీ ఒక్కసారి కూడా నాకు అవకాశం ఇవ్వడం లేదు. ఒక్కసారి మీరు అడ్మిన్ గా ఉన్నారు కాబట్టి కొంచెం మీకు అవకాశం కుదిరితే ఒకసారి ఏ విషయం అనేది చెప్తారని నేను కాల్ చేశాను బ్రదర్. తప్పకుండా నేను ఒకసారి మాట్లాడతాను. అంటే ఆల్రెడీ నాకు ప్రశ్నలు వచ్చేస్తున్నాయి క్రిస్టియానిటీ తరపు నుండి, ఇది కరెక్ట్ కాదు కదా అన్న నాకు వస్తున్నాయి. ఇప్పుడు నేనేంటంటే రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాళ్ళకి జవాబు చెప్పాలి. లేదంటే వాళ్ళు ఏమంటారు, అది తప్పైనప్పుడు మీరు ఎందుకని కౌంటర్ వీడియో చేయడం లేదు అని అంటారు నన్ను. అవునవును, అది వాస్తవేనండి మీరు చెప్పింది 100%. అది బ్రదర్ నా ప్రాబ్లం మీకు అర్థమైంది కదా. విషయం ఏంటంటే నాకు అర్థమైంది. మీకు విషయం ఏంటంటే మనం ఏదైతే మాట చెప్పామో దాని గురించి ఖచ్చితంగా చర్చించాలి. చర్చించే కెపాసిటీ ఉన్నప్పుడే దాన్ని ప్రమోట్ చేయాలి. అవును బ్రదర్, అవును. యాక్సెప్ట్ అది, అందులో ఏం డౌట్ లేదు. ఓకే బ్రదర్, అయితే నా ప్రతిపాదన మీకు అర్థమైంది కాబట్టి కొంచెం మీరు ఒకసారి ప్రయత్నం చేస్తారా? నేను మాట్లాడతాను. ఓకే బ్రదర్, ఇది నా నంబరే బ్రదర్, ఇది నా పర్సనల్ నంబరే. నేను సేవ్ చేసుకుంటాను. మీ పేరు బ్రదర్? నా పేరు భారత్ ప్రక్షాల్ బ్రదర్. ఓకే, భారత్ ప్రక్షాల్. ఓకేనా? ఓకే బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. నేను మీకు వీడియో లింక్ కూడా పెడతాను నా యూట్యూబ్ ఛానల్ని, ఒకసారి వీలైతే చూడండి. పెట్టండి. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. ఓకే. ఇక్కడ కామెంట్ చూసారండి, నేను నంబర్ పంపించాను, లింక్ పంపించాను, కానీ బ్రదర్ ఎలా కామెంట్ చేశారంటే, సారీ బ్రదర్ మీరే ట్రై చేయండి అని చెప్పారు. సో అందరూ ట్రై చేసి ఉండుంటారు, కానీ ఇమ్రాన్ అలీ మరి అవకాశం ఇవ్వలేదు ఎవరికి కూడా. మరి అంతగా భయపడ్డా నాకు తెలియదు. సో నేను కూడా సరే అని చెప్పేసి అన్నాను. రైట్, మరి చివరిగా మరొక వ్యక్తి ఉన్నారు. నేను మాట్లాడిన అందరితో కూడా వారందరూ చక్కగా మాట్లాడారు, వారి ప్రయత్నం వారు చేశారు. చివరిగా మాట్లాడిన ఫజ్లుర్ రెహమాన్ గారు ఉన్నారు చూసారా, ఈయన మహా ఓవర్ యాక్టింగ్ అంటే మామూలు కాదు. ఈయనతో చాలా మంచిగా చక్కగా సంభాషణ చేశాను. కానీ ఇతని సంభాషణలో చివరిగా ఒకసారి చూడండి ఆయన కామెంట్ చేసింది ఎలా చేశారో. ఆయన కామెంట్ చూడండి, అది ఆయనకు ఇష్టం లేకపోతే మీరు ఆయన వెనకబడడం సరికాదు, మంచిగానే మాట్లాడారు సరే అని చెప్పి నేను కూడా చివరిగా మరీ రిక్వెస్ట్ చేశాను. ఒకసారి మీరు అడిగి చూడండి, ఆయన స్పందన ఏమిటో కనుక్కోండి, ఇక ఇబ్బంది పెట్టను అన్న. ఆయన కామెంట్ చూసారా, అవసరం లేదంట. నేనేమన్నా రిక్వెస్ట్ చేసి బతిలాడుకుంటున్నానా ఏంటి? ఏదో కాళ్ళ వేళ్ళ పట్టుకుని నాతో చర్చించండి అన్నట్టు తెగ ఫీల్ అయిపోతూ అవసరం లేదంట. ఇక్కడ నేను వీళ్ళని బతిలాడుకోవడం లేదు. ఎవరికైతే సత్య మార్గంలో నడవాలని ఆశపడతారో, నిజంగా వీళ్ళు మాట్లాడేది వాళ్ళు అల్లా గనక అంగీకరిస్తే ఖచ్చితంగా చర్చకు అంగీకరించి తీరాలి. అంతేగాని బైబిల్ గురించి వక్రీకరించి మాట్లాడేసి వీళ్ళు ఇష్టమా? చర్చకు రాకుండా వాళ్ళంతటికి వాళ్ళు మాట్లాడేసుకోవడం, ప్రేమపూర్వకంగా ఇతర ఇస్లామిక్ సహోదరులు ఇబ్బంది పడకుండా చర్చ జరిగించి అప్పుడు మనం మాట్లాడడం అనేది కరెక్ట్ అని చెప్పేసి ఇంతమందితో బతిలాడుతూ మాట్లాడుతున్నా. కానీ ఏదో నేను వాళ్ళ కాళ్ళు పట్టుకుని వేలాడుతున్నట్టు అవసరం లేదంట. ఎవడికి అవసరం? వాస్తవానికి మీరు చేసే పనికి మాలిన వక్రీకరణలో మీ అల్లా క్షమిస్తాడేమో కానీ జీవం కలిగిన దేవుడు క్షమించడం. కాబట్టి ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకొని చర్చ చేసి ఐక్యత కలిగి మనం సత్య మార్గంలో నడుచుకోవాలి. అది నా ఉద్దేశం. ఏం చూడండి, అవసరం లేదు అంట. రైట్, చివరిగా మరొక వ్యక్తిని చూద్దామండి. ఇక సిరాజ్ గారితో కూడా నేను చాలా ప్రయత్నం చేశాను. వాట్సాప్లో మెసేజ్ పెట్టాను, దానికి రిప్లై లేదు, కానీ వాళ్ళ లింక్ మాత్రం వచ్చేసింది అనమాట. ఫోన్ కాల్స్ కూడా ఒకసారి చూడండి. సుమారు బ్రదర్ సిరాజ్ గారికి వాళ్ళ యూట్యూబ్ నెంబర్ని చూసి నేను 4 సార్లు దాకా చేశాను, ఇంకా ఎక్కువే చేసి ఉంటాను. ఓకే, ఒక 5 సార్లు చేసినట్టున్నాను. కానీ అసలు ఇన్కమింగ్ అవైలబుల్ లేదంటున్నారండి. మరి ఎంత సంపాదించి వీళ్ళు యూట్యూబ్ ద్వారా అన్ని రకరకాల మార్గాలు సంపాదించి చివరికి ఇన్కమింగ్ బ్యాలెన్స్ కూడా వేసుకోవట్లేదు ఏంటో నాకు డౌట్ వచ్చింది. మరి మీరే అర్థం చేసుకోవాలి.
ఎంతోమందితో నేను మాట్లాడి వాళ్ళందరూ కూడా మరి హ్యాండ్ ఇచ్చారు. అంటే చర్చకైతే ఆ ఆలీ ఒప్పుకోలేదు అనుకుంటా. మరి మిగిలిన వాళ్ళైతే చూశారు కదా, ఇలాగ ఎస్కేప్ మోడ్లో ఉన్నారన్నమాట. అందువల్ల నేను ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇస్లాం సహోదరులు మరి విషయాన్ని గమనించండి. నాకు వ్యక్తిగతంగా మీ మహమ్మద్ గారి మీద కానీ ఖురాన్ గారి మీద కానీ నాకు ఎటువంటి చెడు అభిప్రాయం ఏం లేదు. నేను క్రీస్తును మాత్రం అంగీకరించే వ్యక్తిని కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరిగింది. 10,000 మంది శిష్యులతో వచ్చిన ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి పూర్తి ఆధారాలతో తెలుసుకుందాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 2వ వాక్యం. ఆయన పారాను కొండ నుండి ప్రకాశించను, 10,000 మంది పరిశుద్ధ సహచరులతో ఆయన వచ్చును. ఇక్కడ 2 విషయాలు. ఆయన పారాను కొండ నుండి ప్రకాశించెను. మరో విషయం 10,000 మంది సహచరులతో వచ్చును. మనం ఇదే వాక్యాన్ని ఇంగ్లీష్ బైబిల్ పరిశీలిస్తే డ్యూట్రానమీ చాప్టర్ నెంబర్ 33 వర్స్ నెంబర్ 2. హీ షైన్డ్ ఫ్రమ్ మౌంట్ పారాన్ అండ్ హీ కేమ్ విత్ 10,000 ఆఫ్ సెయింట్స్. పై లేఖనంలో ఆయన 10,000 మంది సహచరులతో వచ్చునని బైబిల్ యొక్క లేఖనం తెలియజేస్తుంది. కానీ కొంతమంది ఈ వాక్యాన్ని తెలుగులో వేరే విధంగా అనువదించారు. ఏమని అనువదించారంటే, వేవేల పరిశుద్ధ సమూహముల నుండి ఆయన వచ్చునని ఎలాంటి పొంతన లేకుండా అనువదించారు. 10,000 పరిశుద్ధ సహచరులని వేవేల పరిశుద్ధ సహచరులుగా అనువదించారు. ఎలాంటి పొంతనే లేదు. 10,000 పరిశుద్ధ సహచరులతో రానున్న ప్రవక్త ఏ ప్రాంతానికి చెందినవాడు? ఒకసారి బైబిల్ పరిశీలిస్తే ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 2వ వాక్యం. ఆయన పారాను కొండ నుండి ప్రవేశించును. పారాను మరియు సీనాయి కొండ పక్కపక్కనే అరేబియా భూభాగంలో ఉన్నాయి. అంటే ఈ పారాను కొండ సీనాయి కొండ పక్కపక్కనే ఉంటాయి అరేబియా భూభాగంలో. దానికి ఆధారం మనం బైబిల్ పరిశీలిస్తే గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వాక్యం. అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండ. దీన్ని బట్టి అర్థమవుతుంది సీనాయి కొండ అరేబియా దేశంలో ఉంది. సీనాయి కొండ పక్కనే పారాను కొండ కూడా ఉంది. అంటే ఈ సీనాయి కొండ మరియు పారాను కొండ పక్కపక్కనే ఉంటాయి. 10,000 మంది పరిశుద్ధ సహచరులతో వచ్చిన ఆ ప్రవక్త ఎవరో కాదు, చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మనకు తెలుసు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అరేబియా ప్రాంతంలో జన్మించారు. 10,000 మంది పరిశుద్ధ సహచరులతో రానున్న ఆ ప్రవక్త ఎలా ఉంటాడో అతను ఎవరో ముందే సొలొమోను ప్రవక్త తెలియజేశారు. మనం బైబిల్లో ఉన్న ఒక లేఖనాన్ని పరిశీలిస్తే పరమగీతము 5వ అధ్యాయం 10వ వాక్యం. నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులతో అతన్ని గుర్తించవచ్చు. ప్రవక్త సొలొమోను ముందుగానే ఈ లేఖనాన్ని తెలియజేశాడు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 2వ వాక్యంలో మోషే ఏ విధంగా అయితే 10,000 మంది పరిశుద్ధ సహచరులతో వస్తాడని చెప్పారో, అదేవిధంగా పరమగీతంలో కూడా సొలొమోను 10,000 మంది పరిశుద్ధ సహచరులతో వస్తారని తెలియజేశారు. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క రాక గురించి మోషే ప్రవక్త సొలొమోను ప్రవక్త ముందే తెలియజేశారు. ఆ లేఖనాలను మనం బైబిల్లో చూడవచ్చు. మనం బైబిల్లో మరొక వాక్యాన్ని పరిశీలిస్తే పరమగీతములు 5వ అధ్యాయం 16వ వాక్యం. అతని నోరు అతి మధురం, అతను అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతనే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. ఇదే వాక్యాన్ని మనం హెబ్రూ బైబిల్ పరిశీలిస్తే హిక్కో ముమత్తికిం వికుల్లు ముహమ్మదిం అని చదవగలం. వాస్తవానికి చాలా మంది ఏం చేశారంటే ముహమ్మద్ అనే ఈ పదానికి అతి కాంక్షణీయుడని అనువాదం చేశారు. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పేరును గుర్తించకుండా అతి కాంక్షణీయుడని ట్రాన్స్లేట్ చేశారు. దేవుని పిల్లలు మరి గమనించాలి. నేను ఈ అంశం మీద వీడియో చెయ్యకముందే నేను మరి మహమ్మద్ గారు మరి బైబిల్లో ఉన్నారా లేదా అనే విషయం ఇతర ముస్లిం సహోదరులతో చర్చించడం కోసం నేను చాలా ప్రయత్నం చేశాను, కానీ విఫలమయ్యాను. కాబట్టి వాటన్నిటిని మీరు విన్నారని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు నేను దీనికి జవాబు చెప్తున్నాను. చాలా వివరంగా జాగ్రత్తగా వినండి. ఇందులో ఒక టాపిక్ తీసుకుంటున్నాను అన్నమాట. రైట్, ముఖ్యమైన విషయాలు ఇప్పుడు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు అన్నమాట ఇవి. మహమ్మద్ లేదంటే మహమ్మదిం, హమ్మద్, ఇలాగా ఏ ప్రొనౌన్సియేషన్ పెట్టి పిలిచినా చివరికి పలికేది మహమ్మద్, మహమ్మద్, అహమ్మద్, మహమ్మద్ ఇలాగే ఉంటుంది అన్నమాట. ఎక్కడైనా సరే చాలా రకరకాలుగా రాస్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి ఇది అరబిక్లో ఉన్న పదం. ఈ అరబిక్లో ఉన్న ఈ యొక్క మహమ్మద్ అనే పదాలకు మీ అందరూ తెలిసిందే స్తుతించడం లేదంటే ప్రశంసించడం, ప్రశంసనీయమైన అనే అర్థాలు దీనికి ఉన్నాయి అరబిక్లో మహమ్మద్ అనే పదానికి. ఇది దీని యొక్క మూల పదం, అరబిక్లో ఉన్న మూల పదం మహమ్మద్ నుండే ఈ పదం అనేది ఈ పేరు అనేది రావడం జరిగింది. ఓకే రైట్, దీని అర్థాలు కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇది అరబిక్ భాషలో ఉన్నది. అలాగే మరి హిబ్రూ భాషలో కూడా మహమ్మద్, మహమ్మదిమ్ ఇలాంటి ఏ పదాలు వచ్చినా సరే, హిబ్రూ భాషలో ఈ పదాలు ఏ పదాలు ఇలాంటివి వచ్చినా సరే దానికి అర్థం డిజైరబుల్, స్వీట్, కోరిక, కోరదగినది, సంతోషకరమైనది, ఆకర్షణీయమైనది, మధురమైనది, ఇలాంటి సందర్భాలలో ఉపయోగించే పదాలు అన్నమాట. ఏంటి ఈ పదాలన్నిటికీ కూడా మహమ్మద్ అని కానీ, మహమ్మదిమ్ అని కానీ, లేదంటే
ఇలాగా ఈ పదాలు ఉపయోగిస్తూ ఉంటారు. వీటికి మూల పదాలు ఏంటి అంటే, మరి ఈ మూల పదం కూడా మహమ్మద్ అనే మూల పదం నుంచి వచ్చింది. కానీ దీని యొక్క స్పెల్లింగ్ చూడండి, ప్రొనౌన్సియేషన్ అలాగే పిలుస్తారు కానీ దాని స్పెల్లింగ్ ఎలా ఉంటుందంటే MACHMAD మహమ్మద్. ఓకే, ఇలాగే పిలుస్తూ ఉంటారు ప్రొనౌన్సియేషన్ అయితే. దీని యొక్క ఈ మూల పదం నుండి మరి మజ్మద్, మనమైతే అదే భాషలో మాట్లాడదాం. ఈ మూల పదం నుండి మహమ్మద్, మహమ్మదీం ఇటువంటి పదాలు వచ్చినాయి. వీటి అర్థాలు మరి కోరదగినది, ఆకర్షణీయమైనది, మరి తీపి, డిజైరబుల్, ఈ విధంగా ఉందన్నమాట. ఈ పదం మరి దేని నుంచి వచ్చింది అంటే చమ్మద్. దీన్ని కూడా మహమ్మద్ లాగే పిలుస్తారు కానీ దీని స్పెల్లింగ్ CHAMAD చమ్మద్. వీటన్నిటికీ అర్థాలు ఎలా ఉంటాయి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఆకర్షణీయమైనది, డిజైరబుల్, కోరిక, సంతోషకరమైనది. ఓకే, ఇలాంటి సందర్భాలలో ఉపయోగించే పదమే ఈ మహమ్మద్. హిబ్రూ భాషలో దానికి ఉన్న అర్థాలు వేరు, అరబిక్ భాషలో దానికి ఉన్న అర్థాలు వేరు. కాబట్టి మహమ్మద్ అని కనిపించగానే ప్రతి చోట కూడా మహమ్మద్ ప్రవక్త లేడు. బైబిల్లో మనం ఏవైతే అర్థాలు చెప్పుకున్నామో వాటికి సంబంధించిన పదమే ఈ మహమ్మద్ అనే పదము అని గుర్తు పెట్టుకోవాలి. రైట్. అలాగే మరి కాదు, మేము బైబిల్లో లేదంటే హిబ్రూలో ఎక్కడైనా సరే మహమ్మద్ అనే పదం కనుక కనిపిస్తే అక్కడ మా ప్రవక్తే ఉంటాడు, అక్కడ అది మా ప్రవక్తకు సంబంధించిన పదమే అని గనక ఎవరన్నా వితండవాదం గనక చేసినట్టయితే వారు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, వీరందరూ కూడా ఎక్కువగా ఇస్లాం సహోదరులు అల్లా అక్బర్ అంటే అంటారు, తెలుసు కదా, అల్లా అక్బర్. వాళ్ళు ఎలాగైనా పలుకొనండి, హల్లా అక్బర్, హల్లాహు అక్బర్, దేవుడు గొప్పవాడు అని అనడం అనేది వీళ్ళ యొక్క ఉద్దేశము. ఓకే, ఇది అరబిక్లో చెల్లుబాటు అవుతుంది. కాదు, మేము హిబ్రూలో కూడా ఎక్కడైనా సరే మరి అక్బర్ అని కనిపిస్తే చాలు, మరి అక్కడ మా అల్లాహు అక్బర్ అన్నట్టు మేము జేజేలు కొడతాము, అక్బర్ దేవుడు గొప్పవాడు అని మేము భావిస్తాము అనుకున్నట్టయితే హిబ్రూ భాషలో అక్బర్ అంటే ఏంటి? హిబ్రూ భాషలో అక్బర్ అంటే ఎలుక, మౌస్ అని అర్థము. అంటే హిబ్రూలో వారి యొక్క మరి సాహిత్యంలో ఎక్కడైనా సరే అక్బర్ అని నోట్ అయితే అక్కడ ఎలుకను తీసేసి వెంటనే కాదు అక్కడ ఎలుక కాదు, అక్కడ మా అక్బర్ లేదంటే మా అల్లాహు అక్బర్ గొప్పవాడు, మా దేవుడు గొప్పవాడు అనే సందర్భంగా దీన్ని వాళ్ళు మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తారా? ఆలోచన చెయ్యాలి. ఓకే, హిబ్రూ సాహిత్యంలో మరి ఎలుక అక్బర్ అంటారు, మరి అరబిక్ సాహిత్యంలో మరి అక్బర్ అంటే మీరు చాలా గొప్పగా అల్లాహు అక్బర్ అంటూ ఉంటారు. ఈ రెండు కూడా వేరు వేరు. మరి దేవుని పిల్లలారా, అదేవిధంగా ఇస్లాం సహోదరులారా మీరు గమనించండి, అరబిక్లో అర్థాలు వేరు, హిబ్రూ భాషలో ఉన్న మహమ్మద్ గారి యొక్క అర్థాలు వేరు. రైట్. ఇప్పుడు మనం దీని ప్రకారమే వాక్య పరిశీలన అనేది చెయ్యాలి. ఇమ్రాన్ అలీ గారి మాటల ప్రకారం, వాస్తవానికి ఇమ్రాన్ అలీ గారి మాటలు మాత్రమే కాదండి, ఇస్లాం బోధించే వారందరూ ఎవరైతే ప్రచారికులు ఉన్నారో వారందరూ కూడా వీటినే ఇలాగే చెప్తారు. ఎందుకంటే వీరు అంతగా అభివృద్ధి చెందని కాలంలో ఏవైతే కొన్ని సాహిత్యాలు రాయబడి ఉన్నాయో, కొన్ని లిటరేచర్స్ వాళ్ళు ఇలాగ బైబిల్ని వక్రీకరించి రాశారో ఆ లిటరేచర్ను ఉపయోగించుకొని వాటినే కాపీ కొట్టి పేస్ట్ కొట్టి ఈరోజు మన ముందు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు మాట్లాడినా సరే వాటితోనే మాట్లాడతారు. కానీ ప్రత్యేకంగా బైబిల్ని స్టడీ చేసిన వాళ్ళంటూ ఎవరూ కూడా లేరు. కాబట్టి ఎవరో రాసిన లిటరేచర్ను ఉపయోగించుకొని ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఓన్ బైబిల్ స్టడీ, ఖురాన్ స్టడీ అనేది లేదనమాట వీళ్ళకి. సరే, రైట్. ఇప్పుడు ఇక్కడ ఇమ్రాన్ అలీ గారు మాట్లాడిన దాని ప్రకారము మోషే గారు దీవెన వచనం 33వ అధ్యాయము మనం 1వ వచనం నుంచి కనుక చూసినట్టయితే అక్కడ మోషే గారు ఇశ్రాయేల్ ప్రజల్ని దీవించడం మొదలు పెడతాడు. అక్కడ మనకు కనబడుతున్న సందర్భం, ఆయన మొదటగా మరి ఏదైతే మరి వచనం ఉంది కదా 32వ వచనంలో మరి 10,000, ఒకసారి మనం ఆ వచనం చదువుతామా? మరి ఏదైతే మరి ఒక వచనం ఉందో ఒకసారి మనం దాన్ని గమనిద్దాం. 33:1 నుంచి చూసినట్టయితే, దైవజనుడైన మోషే మృత్యునందక మునుపు అతడు ఇశ్రాయేలును దీవించిన విధము ఇది. ఇశ్రాయేలును దీవించిన విధం అనమాట, ఇలా దీవించాడు. అట్లిత్తుడనెను, యెహోవా సీనాయి నుండి వచ్చెను, సేయీరులో నుండి వారికి ఉదయించెను, ఆయన పారాను కొండ నుండి ప్రకాశించెను,
ఈ మాటలను తీసుకొని ఇందులో పారాను కొండ అని కనిపించింది కదా, పారాను కొండ అంటే మరి ఇది అరేబియా దేశంలో ఉంది. మరి అరేబియా దేశంలో నుండి వచ్చిందే మరి మన మహమ్మద్ ప్రవక్త గారు, చిట్ట చివరి ప్రవక్త గారు ఆయన అని చెప్పేసి కల్పించుకొని వక్రీకరించి మాట్లాడారు. ఓకే, ఎందుకని ఇలా వక్రీకరించుకొని మాట్లాడారు అంటే ఇక్కడ పారాను కొండ నుండి ప్రకాశించిన మాటని ప్లస్ అలాగే మరి పరమగీతాలు 5వ అధ్యాయంలో ఉన్న మరి 5వ అధ్యాయం 10వ వచనంలో ఉన్న 10,000 మంది అనే పదాన్ని ఉపయోగించుకొని ఇక్కడ కూడా ఇదే మాట ఉంటుంది అన్నమాట. వేవేల పరిశుద్ధుల సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను. ఇది హిబ్రూలో 10,000 అన్న పదానికి కూడా ఉపయోగించవచ్చు అనమాట. అందుకే వేవేలని తెలుగు ట్రాన్స్లేషన్ అలా రాశారు, తప్పేమీ కాదు, ఉపయోగించవచ్చు అలాగా వేల కొలది సమూహమును గురించి. రైట్, కాబట్టి ఇక్కడ 10,000 అని ఉంది కదా, ఈ 10,000 ప్లస్ పరమగీతాల్లో ఉన్న 5వ అధ్యాయం 10వ వచనంలో కూడా 10,000 మందిలో మరి అతి కాంక్షణీయుడు, మరి ఆయన గుర్తించదగిన వ్యక్తి అనగా మనకు కనిపిస్తుంది. కాబట్టి దీన్ని కొంచెం కల్పించుకొని మరి దాని గురించి కూడా మాట్లాడారనమాట. మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ ఏదైతే మరి మహమ్మద్ గారి గురించి ఉన్నది అని అంటున్నారో ఈ 10,000 మంది, ఈ ద్వితీయోపదేశ కాండంలో కనిపిస్తున్న 10,000 మంది, కాబట్టి ఈ 10,000 సమూహం అనేది బాగా మ్యాచ్ అయింది. కాబట్టి కొంచెం అదే అధ్యాయంలో పరమగీతాలు 5:16లో కనుక చూసినట్టయితే కింద అతి కాంక్షణీయుడు అని ఉంటుంది. అక్కడ మహమ్మద్ అనే ప్రవక్త మాట ఉంది. కాబట్టి ఇదిగో ఆ 10,000 సమూహంతో వచ్చేవారే ఈ మహమ్మద్ ప్రవక్త గారు, ఇది నెరవేరింది, చరిత్రలో నెరవేరింది అన్నట్టు చూపిస్తారు. దీన్ని ఒక ప్రవచనంగా వాళ్ళు మార్చేసుకున్నారు. వాస్తవానికి కనుక మనం గమనించినట్టయితే 5వ అధ్యాయం 16వ వచనంలో కనుక మనం చూసినట్టయితే మీరు స్క్రీన్ మీద కూడా ఒకసారి చూడండి, నేను చూపిస్తాను. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇక్కడ పరమగీతాలు అంటే సాంగ్స్ ఆఫ్ సొలొమన్ 5:16లో మహమ్మదీం అని కనిపిస్తుంది చూడండి మీకు. ఈ పదము మహమ్మద్ ప్రవక్త గురించే వ్రాయబడింది, ఆయన్ని గౌరవ సూచకంగా ఇక్కడ వ్రాశారు అని ఇస్లాం సహోదరులు అపార్థం చేసుకున్నారు. మనం ముందుగానే చెప్పుకున్నాం ఏమని, వాటి యొక్క మీనింగ్స్ ఏంటి, హిబ్రూ భాషలో వాటి మీనింగ్స్ ఏంటి అని. ఇక్కడ ఇంగ్లీష్ తర్జుమాలో చూడండి, పక్కన లవ్లీ అని ఎంతో చక్కగా తర్జుమా చేయబడింది. అలాగే మాత్రమే కాకుండా ఇది డిక్షనరీలో ఒకసారి మనం చూద్దాం. పక్కన ఎడమవైపు మనకు కనిపిస్తుంది కదా 4261 నంబరు, ఒకసారి దాన్ని పరిశీలన చేయండి. ఇక్కడ మూల పదం కనిపిస్తుంది. ఏం పదం అది? మహమ్మద్, MACHMAD, ఇది మూల పదం. ఈ మూల పదం నుండి ఉద్భవించిందే మహమ్మదీం అనే పదం. ఓకే, దీని ఇక్కడ మీనింగ్లు కూడా చూశారు కదా, డిజైర్ అని. సో ఇందాక నేను చెప్పాను కదా, మూల పదాలు, ఈ మూల పదాల్లో ఉన్న మరి మీనింగ్ అతి కాంక్షణీయుడు అని తెలుగులో మరి తర్జుమా చేయడం అనేది సరైనదే. కాబట్టి ఇక్కడ మరి ఆకర్షించే విధంగా కోరదగిన వాడుగా మరి ఇక్కడ కనిపిస్తున్న యొక్క సందర్భాన్ని తీసుకొని అది మహమ్మద్ గారికి సంబంధించిన వర్డ్ కాదు, అక్కడ మహమ్మద్ గారి యొక్క పేరు లేదు, మహమ్మదీం అని ఉన్నంత మాత్రాన అక్కడ మహమ్మద్ గారు లేరు అని మరి వీక్షకులు అర్థం చేసుకోవాలి. సో మరి ఈ యొక్క 5:16లోనే మహమ్మద్ గారు లేనప్పుడు 10,000 సమూహంలో మరి పారాను కొండలోంచి వచ్చాడు అనేది కూడా తప్పైపోతుంది. ఆ అధ్యాయంలో మహమ్మద్ గారు పేరుంది కాబట్టి వీళ్ళు దాన్ని యూస్ చేసుకున్నారు. ఇప్పుడు దీన్ని ఇంకా మీకు వివరంగా చెప్తానమాట. వాస్తవానికి పారాను కొండ మీకు ఇక్కడ సాధ్యమైనంత వరకు నేను వీడియో చూపించి మాట్లాడుతూ ఉంటాను. పారాను కొండ నుండి మరి ప్రకాశించుడి అంటే సియోనులో ఆయన ఉదయిస్తున్నాడు. మీకు ఈ భూభాగం కనిపిస్తుంది ఇక్కడ చూడండి, మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. సియోనులో ఆయన ఉదయించినట్టు మనకు కనిపిస్తుంది. అలాగే పారాను కొండ అంటే అది దేవుణ్ణి కీర్తించి ఘనపరిచిన సందర్భం, లేదంటే అలంకారప్రాయంగా అక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. అలంకార రూపంలో మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, దేవుణ్ణి మహిమపరిచేటప్పుడు ఈ విధంగా మహిమపరుస్తూ ఉంటారు. దానికి ఎగ్జాంపుల్ మనం మరొక రిఫరెన్స్ కూడా చూడొచ్చు అనమాట. హబ్బక్కుకు 3వ అధ్యాయం 3వ వచనం కూడా మనం చూడొచ్చు. దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేం చేయుచున్నాడు, ఆయన మహిమ ఆకాశ మండలం అంతటను కనబడుచున్నది, భూమి ఆయన ప్రభావంతో నిండి ఉన్నది. ఇది దేవుణ్ణి ఘనపరిచిన విధానం అన్నమాట. సో ఇక్కడ కూడా మీరు చూడండి, తేమానులో నుండి బయలుదేరుచున్నాడు, కింద పారానులో నుండి వేం చేయుచున్నాడు, పరిశుద్ధ దేవుడు. ఇది దేవుని గురించి, దేవుని యొక్క మహిమ గురించి ఉచ్చరించిన వాక్యాలు అన్నమాట. అలాగే ద్వితీయోపదేశ కాండంలో కూడా ముందు దేవుణ్ణి స్మరించిన తర్వాత మోషే గారు దీవించడం మొదలుపెట్టారు.
ఇక్కడ మరి మీరు కనుక గమనించినట్టయితే అరేబియా ప్రాంతంలోకి వెళ్ళవలసిన అవసరం ఏమి లేదు. పారాను అరణ్యము అనేది మనకి సేనాయి వెనక సైడు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా మరి పారాను అరణ్యంగా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ పారాను కొండలు ఉన్నాయి. దానికి కొంచెం ముందు భాగంలో సేయీరు మన్యము అంటే సేయీరు యొక్క భూభాగము, ఇక్కడ పర్వత శ్రేణులు ఉన్నాయి. మీరు కనుక ఇంకొంచెం పైన కనుక చూశారనుకోండి, ఇక్కడ మరి మోషే దీవించిన స్థలం మోయాబు ప్రాంతము. ఈ మోయాబు ప్రాంతంలో దీవించి తర్వాత ఆయన నెక్స్ట్ మరి 14వ అధ్యాయంలో మరి వెనక నెబో కొండకు వెళ్ళిపోయినట్టు మనకు కనిపిస్తుంది. అంటే డెడ్ సీ పక్కనే నెబో పర్వతం కూడా కనిపిస్తుంది. ఆయన మోయాబు ప్రాంతంలో నుండి దీవించినప్పుడు ఇటువైపు ఆయనకి మరి ఎడంవైపు సేయీరు పర్వత శ్రేణులు కనిపిస్తున్నాయి. ఇటువైపు కుడివైపు మరి ఆయనకు పారాను ఆ కొండ భాగాలు కనిపిస్తున్నాయి. కాబట్టి దేవుడు ఉదయించిన వీళ్ళకి ప్రత్యక్షత ఎక్కడ వచ్చింది? సీనాయి పర్వతం మీద. కాబట్టి ఆయన అక్కడ ఉదయించిన ఆ యొక్క ఉదయం బయటకు వచ్చింది. దాని యొక్క వెలుగు ప్రకాశం ఎలా కనిపిస్తుంది అంటే సేయీరులో ఉదయించిన ఆయన యొక్క వెలుగు అటువైపు, అదేవిధంగా ఇటువైపు పడమర వైపు అంటే ఉత్తరము పడమర వైపు మరి ఈ సందర్భాలలో ఈ ప్రాంతం అంతా కూడా దేవుని మహిమతో నింపబడుతుంది. 10,000 సమూహములతో పరిశుద్ధుల సమూహంతో మరి ఆయన ఏం చేయుచున్నాడు అని దేవుణ్ణి గణపరుచున్న సందర్భములో ఇది. అంతేగాని అరేబియాలో ఎక్కడో మక్కాలో పుట్టిన మహమ్మద్ గారి గురించి ఇది ప్రవచనం కాదండి. అరేబియాకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకా మాట ఏంటంటే సేయీరు అంటే ఏశావు సంతతికి సంబంధించిన వారు అక్కడ ఉన్నారు అంతకుముందు. అది ఇంతకుముందు ఒక వ్యక్తి పేరుగా పిలువబడింది, తర్వాత ఒక ఊరు పేరుగా పిలువబడింది, తర్వాత ఒక సమూహానికి సంబంధించి పేరుగా పిలువబడింది. ఎదోమీయులు ఈ ప్రాంతంలోనే ఎదోము వాళ్ళు నివసించారు. ఈ ఎదోము వారు ఎవరు? మరి మనందరికీ తెలిసిందే, ఏశావుకు సంబంధించిన సంతానము. ఇక్కడ తేమానులో నుండి బయలుదేరుచున్నాడు అంటే ఎవరు? ఈ తేమాను కూడా ఎదోమీయుడికి సంబంధించింది, ఏశావు సంతానానికి సంబంధించిందే. ఇక్కడ ఏశావు సంతానమును గురించి దీవించడం గురించి మాత్రం కాదు ఈ మాటలో. ఆ ప్రాంతమంతా కూడా మొత్తము కూడా ఇజ్రాయేలు ప్రాంతమంతా ఏదైతే వీరు ఆక్రమించడానికి వచ్చారో లేదంటే ఏదైతే వీరు స్వాధీనము చేసుకోవడానికి వచ్చారో ఆ ప్రాంతం అంతా కూడా దేవుని యొక్క వెలుగు ప్రకాశించడము, ఇలాగ దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు ఎవరు? మోషే గారు. కాబట్టి ఇక్కడెక్కడ కూడా మహమ్మద్ గారి గురించి ప్రస్తావించడం అనేది జరగలేదు. పరమగీతాలు 5:16లో కూడా అక్కడ మహమ్మద్ గారు లేరు. తీపి, మనోహరమైనది ఇలాంటి పదాలకు మహమ్మదీం అనే పదం ఉపయోగించబడింది. కోరదగిన వాడు. ఓకే, ఇలాంటి పదానికి మీనింగ్గా అక్కడ తెలుగులో అతి కాంక్షణీయుడు అని రాశారు. అంతేగాని మహమ్మదీం అనగానే అక్కడ మహమ్మద్ గారు ఉన్నారు అని అపార్థం చేసుకోవద్దు. అరబిక్లో ఉన్నదానికి మీనింగ్ వేరు, హిబ్రూలో ఉన్న మహమ్మద్ వేరు. ఓకే, రైట్. ఇప్పుడు మనము మరి హగ్గాయి గురించి ఒకసారి విందాము. అహ్మద్ ఈ పేరు కూడా మనం బైబిల్లో చూడవచ్చు. బైబిల్లోని హగ్గయి 2వ అధ్యాయం 7వ వాక్యం. ఈ వాక్యాన్ని మనం హెబ్రూలో పరిశీలిస్తే యు ఎరోషిత్ అత్కి యుగూయిం యుబావు అహ్మద్ కి యుగూయిం, ఇది హెబ్రూ వాక్యం. దీని యొక్క అర్థం ఏంటంటే ఐ విల్ షేక్ ఆల్ ద నేషన్స్ అండ్ హమ్ద అహ్మద్ షల్ కమ్ ఫర్ ఆల్ నేషన్స్. కానీ పై లేఖనాన్ని ఎలాంటి పొంతన లేకుండా అనువదించారు. పై లేఖనం యొక్క అర్థం ఏంటంటే ప్రపంచ దేశాలన్నిటి కొరకు అహ్మద్ అనే ప్రవక్త రానున్నాడు. కాబట్టి బైబిల్లో చాలా స్పష్టంగా ప్రవక్త వారి యొక్క రాక గురించి ఎన్నో లేఖనాల్లో తెలియజేయడం జరిగింది. కానీ చాలా మంది ఏం చేశారంటే మొహమ్మద్ లేదా అహ్మద్ అనే పదాలు గుర్తించకుండా వేరే పదాలతో ట్రాన్స్లేట్ చేశారు, అంటే అనువదించారు. బైబిల్లో మనం చూసాం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 10,000 మంది పరిశుద్ధ సహచరులతో రానున్నాడని ఎన్నో లేఖనాలు చెప్పాయి. దానికి మనం చరిత్రకారుల యొక్క సాక్ష్యాన్ని కూడా పరిశీలిస్తే ఎంతో మంది చరిత్రకారులు చూద్దామండి. ఆ చరిత్రకారుల సంగతి కూడా చూద్దాము. ఓకే, రైట్. ఇప్పుడు ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం 10,000 మంది అన్న దాని దగ్గర మహమ్మద్ గారు లేరు అన్న విషయం మనకు తేలిపోయింది. చరిత్రకారులు అంటున్నారు కదా, అది కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ హగ్గాయి మరి 2వ అధ్యాయం 7వ వచనం కూడా మనం ఒకసారి చూద్దాం. 7వ వచనం, నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడను, నేను ఈ మందిరమును మహిమతో నింపుదును,
ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. రైట్, ఇక్కడ దేవుడే స్వయంగా తన యొక్క వాక్కును కనుబరిచినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం తెలుగులో ఇష్ట వస్తువులు తేబడును అని ఇక్కడ పదం ఉంది కదా, ఇక్కడ వాస్తవానికి మన ఇమ్రాన్ ఖాన్ చెప్పిన దాన్ని బట్టి అక్కడ మహమ్మద్ గారు ఉన్నారు. మహమ్మద్ గారు ఆయన రాకతో మరి అన్ని దేశాలు కదిలించబడతాయి అన్నట్టు ఆయన భలే ఎక్స్ప్లెయిన్ చేశాడండి. వాస్తవానికి అది మరి వక్రీకరించి మాట్లాడటము, అది ఎలాగో మనం చూద్దాం ఒకసారి. ఈ 2:7 ఇక్కడ చూడండి, HEMDAT అన్నది కదా, ఇక్కడ పైన హిబ్రూ అక్షరాలు మహమ్మద్ అనే పదానికి సంబంధించినవి. ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఓకే, మహమ్మద్ అని హిబ్రూలో కనిపించినంత మాత్రం అక్కడ మహమ్మద్ ప్రవక్త గారని అక్కడ అర్థం కాదు. పైగా ఆయన రాకతో అన్ని దేశాలు షేక్ చేయబడతాయి అన్నట్టు మరి మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఇది దేవుడు మరి సెలవిచ్చిన వర్డ్ మహమ్మద్ గారు ఆపాదించుకున్నట్టు వీళ్ళు మాట్లాడేస్తున్నారు. తప్పండి, ఇది దేవుడు చేయగలిగింది మాత్రమే. మహమ్మద్ గారు వచ్చి ఏం షేక్ చేయాల్సిన అవసరం ఏమి లేదు. పక్కన చూడండి 2532 ఉంది కదా, డిక్షనరీలు చూద్దాం మనం. చూడండి ఇక్కడ మూల పదం చూడండి ఏమనుందో, CHEMDAH. ఇది కూడా మరి చహ్మద్ మనం అంటాం, కానీ ఇది మహమ్మద్ ప్రొనౌన్సియేషన్తోనే పలకడం అనేది జరుగుతుంది అనమాట. ఈ మూల పదం మహమ్మద్ అని ఉంది కాబట్టి మరి ఇక్కడ మహమ్మద్ ప్రవక్త గారే అని వీళ్ళు అపార్థం చేసుకుంటున్నారు. ఓకే, ఇది మహమ్మద్ అనే అక్షరాలు కనిపించినంత మాత్రాన, హిబ్రూ అక్షరాలు మహమ్మద్ అని కనిపించినంత మాత్రాన మీ మహమ్మద్ ప్రవక్త గారు కాదు. దీని యొక్క మూల పదం మరి చహ్మద్ ఇక్కడ కనిపిస్తుంది, దీని నుండి ఉద్భవించిందే ఈ యొక్క మహమ్మద్ అనే మరి మాట. కాబట్టి ఇక్కడ మీ మహమ్మద్ గారు లేరు, ఇష్ట వస్తువులు. కాబట్టి ఇక్కడ చూడండి మరి డిలైట్, డిజైర్ అని కనిపిస్తుంది కదా, దాన్ని మనం ఆల్రెడీ వీటికి అర్థాలు చెప్పుకున్నాం. వీటి యొక్క మూల పదాలు వేరు. అరామిక్ భాషలో ఉన్న అరబిక్ భాషలో ఉన్న మూల పదాలు వేరు. కాబట్టి ఇక్కడ కూడా మహమ్మద్ గారు కాదు, మీ ప్రవక్త గారు కాదు అని మనకు ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి హిబ్రూ పదంలో కనిపించిన ప్రతి చోట మహమ్మద్ అని ఉన్న చోట అలాగే పెట్టుకోకూడదు. అలాగనుకున్నట్టయితే యెహెజ్కేలు గ్రంథంలో 2-3 చోట్ల మరి మహమ్మద్ అనే పదం ఉపయోగిస్తుంది. ఒక చోట ఏమో మరి స్త్రీ గురించి మాట్లాడిన సందర్భాలలో ఉంటుందన్నమాట, అలాగే పిల్లల గురించి మాట్లాడే సందర్భంలో ఉంటుందన్నమాట. ప్రతి చోట కూడా మరి మీ మహమ్మద్ ప్రవక్త గారని పెట్టుకోవద్దు. ఓకే, రైట్. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మరి చరిత్రకారులు ఏదో అన్నారు కదా, ఒకసారి దాని గురించి కూడా చూద్దామండి. ఎందుకంటే మీకు ఫుల్ క్లారిటీ ఇవ్వాలి, లేదంటే ఏదో చరిత్ర నేను దాచేసినట్టు ఉంటుంది. ఎంతో మంది చరిత్రకారులు ఆ 10,000 మంది సహచరులతో వచ్చిన ప్రవక్త మరెవరో కాదు ముహమ్మద్ అని తెలియజేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ది హిస్టరీ ఆఫ్ గాడ్ అనే పుస్తక రచయిత్రి మరియు రోమన్ క్యాథలిక్ నన్ అయినటువంటి కరెన్ ఆర్మ్స్ట్రాంగ్, ఆమె తన పుస్తకం అయినటువంటి బయోగ్రఫీ ఆఫ్ ద ప్రాఫిట్, దానిలో ఆమె ఒక వాక్యాన్ని రాసింది. ఆ సమాచారాన్ని మనం పరిశీలిస్తే, రంజాన్ మాసం 20వ తేదీన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన సైన్యంతో మక్కాలో ప్రవేశించారు. కానీ మక్కాలో ఉన్న తన శత్రువులందరిని క్షమించేశాడు. దాని తర్వాత కాబా చుట్టూ 7 ప్రదక్షిణలు చేసి 10,000 మంది శిష్యులతో పాటు దేవుడే గొప్పవాడు అన్న నినాదాన్ని చేశారు. ఈ విషయాన్ని ఎవరు తెలియజేశారంటే ప్రముఖ రచయిత్రి కరెన్ ఆర్మ్స్ట్రాంగ్ తన పుస్తకమైనటువంటి ది బయోగ్రఫీ ఆఫ్ ద ప్రాఫిట్, ఇందులో ఈ విషయాన్ని ఆమె తెలియజేశారు. మీరు కావాలంటే ఆ పుస్తకాన్ని పరిశీలించవచ్చు. కరెన్ ఆర్మ్స్ట్రాంగ్ ఆమె రాసిన పుస్తకం పేరు ముహమ్మద్, ఏ బయోగ్రఫీ ఆఫ్ ద రైట్. చూశారు కదండి. వాస్తవానికి ఇక్కడ ఒక విషయం, మరి ఈ కరెన్ ఆర్మ్స్ట్రాంగ్ గురించి కనుక మనం పరిశీలన చేస్తే ఎక్కడా కూడా ఆవిడ ముస్లింగా కన్వర్ట్ అయినట్టు మరి చరిత్రలో ఆధారాలు లేవు. ఆవిడ ఒక క్రిస్టియన్గా, మరి కాథలిక్ క్రిస్టియన్గా ఆవిడ గురించి చరిత్ర మనకు కనిపిస్తుంది. ఆవిడ గాడ్స్ గురించి, మరి ఆధ్యాత్మికమైన విషయాల గురించి ఆవిడ ఎన్నో పుస్తకాలు రాసింది. కానీ ఇక్కడ వీరు తీసుకున్న మాట ఎక్కడ తీసుకున్నారు అంటే మరి మహమ్మద్ గారి గురించిన బయోగ్రఫీలో మాత్రమే తీసుకున్నారు. మహమ్మద్ గారిని వీడు నమ్ముకుంది, ముస్లింగా కన్వర్ట్ అయిపోయిందని ఎక్కడా ఆధారాలు లేవు. ఓకే, రైట్. మరి ఈ వర్డ్ అంటే ఈ 10,000 మంది సమూహంతో మరి ఇక్కడ మక్కాకు మదీనాకు వీళ్ళు మక్కా అనుకుంటా, రైట్, ఇక్కడికి వచ్చారని చెప్పేసి అంటున్నారు కదా. ఆయన శత్రువులు ఎవరైతే మాకెందుకు, ఎవరిని క్షమిస్తే మాకెందుకు, ఆయన ఎక్కడ దేని చుట్టూ తిరిగితే మాకెందుకు, అది మనకు సంబంధించిన విషయమే కదా. అది భగవంతునికి దేవునికి సంబంధించిన విషయమే కాదు. ఆయన ఏదో దేవుణ్ణి గొప్పవాడు అన్నట్టు మాట్లాడారంటే ఓకే, అయ్యి ఉండొచ్చు. ఇక్కడ ఈ 10,000కి ఈ 10,000కి ఎలా ముడిపెట్టారో చూసారా.
ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ ఎక్కడా కూడా ప్రవచన రూపంలో మనకి అక్కడ మహమ్మద్ గారు ఉన్నట్టు మనకి కనిపించలేదు. అది ఫెయిల్యూర్ ఆధారము. అలాగే మరి ఈవిడ చెప్పింది కదండి అంటే ఈవిడ మహమ్మద్ గారి యొక్క జీవిత చరిత్రలో జరిగిన విషయం చెప్పారు కానీ పలానా ప్రవచనం ఈయన ద్వారా నెరవేరింది అని చెప్పలేదు. పలానా ప్రవచనం ఈయన ద్వారా నెరవేరిందని చెప్పలేదు. ఒకవేళ ఆవిడ చెప్పినా సరే అది ఎంత నిజమవుతుంది అని చెక్ చేసుకోగలిగిన జ్ఞానము వివేకము ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించాడు. చరిత్రను పరిశీలించడం మాత్రమే కాదండి, వాక్యాన్ని పరిశీలించడం అనేది ప్రాముఖ్యమైంది. కాబట్టి ఈ వాక్యాధారము అనేది ఇక్కడ చల్లడం లేదు. మీరు చూపించిన వాక్యాల్లో ఎక్కడా కూడా మహమ్మద్ గారు లేరు. కాబట్టి ఇక్కడ కరీనా ఆర్మ్స్ట్రాంగ్ గారు ఎవరి బయోగ్రఫీ రాసినా సరే మాకు అభ్యంతరం ఏమీ లేదు. కానీ ఇక్కడ ప్రవచనం ఏమీ నెరవేరినట్టు ఆమె రాసినట్టు ఏమీ లేదు. కావాలంటే అందుబాటులో ఉంటుంది పీడిఎఫ్లో, మీరు అందరూ కూడా చదవండి. ఆవిడ రాసిన ఒక మాటను వీళ్ళు అవకాశవాదంగా తీసుకున్నారు అంతే. మహమ్మద్ గారి యొక్క జీవిత చరిత్ర గురించి ఆవిడ రాసింది. అలాగే చాలా విషయాలు రాసింది దేవుడి గురించి. మీరు వాటిని కూడా ఎంక్వైరీ చేసుకుని చదువుకోండి. అంతేగాని ఆవిడ మాట ఏమి ఇక్కడ ప్రామాణికం ఎవరికి కాదు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇది విషయము మీరందరూ కూడా దీని గురించి అర్థం చేసుకుంటారని మరి ఆలోచన చేస్తారని నేను ఇంతకుముందు ఎవరెవరితో అయితే మాట్లాడాను మీరందరూ చూశారు కదా. ప్రేమపూర్వకంగా నేను ఇస్లాం సహోదరులతో మాట్లాడి ఇది ఎంతవరకు వాస్తవం అని నేను వారితో చర్చించిన తర్వాత నేను వీడియో చేద్దామని అనుకున్నా. కానీ వారు ఎవరెవరో లిటరేచర్ అనేది ఉపయోగించుకుని మాట్లాడతారు తప్ప బైబిల్ని క్షుణ్ణంగా పరిశీలించడం అనేది వారికి చేత కాలేదనే విషయం నాకు అర్థమైంది. కాబట్టి గలిబిలి చెందకుండా ప్రశాంతంగా యేసుక్రీస్తు వారే ఉన్నతమైన మార్గదర్శి, ఆయన మార్గంలో ఉన్నవారే రక్షింపబడతారు. రైట్. మహమ్మద్ గారికి మనకి ఎటువంటి సంబంధము లేదు. ఆయన నమ్ముకోవాల్సిన అవసరం లేదు, ఆయన మాట వినవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మాట కంటే ఎన్నో కొన్ని వేల రెట్టింపు ఉన్నతమైన స్థాయిలో యేసుక్రీస్తు వారి యొక్క మార్గము మనకు కనిపిస్తుంది. ఆయన ఉన్నతమైన మాటలు మనకు చాలు. క్రీస్తు కంటే గొప్పగా మహమ్మద్ గారు ఎక్కడా చెప్పలేదు. ఒకవేళ చెప్పినట్టుంటే నేను ఒప్పుకుంటా, నేను అంగీకరిస్తా. ఓకే, రక్షణ యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే. ఏ ఇస్లాం సహోదరుడైనా సరే సహోదరి అయినా సరే తప్పుగా భావించమాకండి దయచేసి. నేను చర్చించి మాట్లాడదాం అనుకున్నాను కానీ అవకాశం ఇవ్వలేదు మీ వాళ్ళే. రైట్. దీని గురించి ఎవరైనా చర్చించాలంటే నాకు సంతోషమే, అయినా అవసరం లేదు, ఇక్కడ ఈ వీడియోతో తేలిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, ఇస్లాం సహోదరులందరికీ షేర్ చేయండి. ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను, బైబిల్ని అపార్థం చేసుకోవద్దు. మీరు వ్యక్తిగతంగా ఓన్గా స్టడీ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.